మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, దర్శక దిగ్గజం శంకర్ గారి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవాలని టీం ఆశిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్లో శంకర్ గారు తీసిన సినిమా కాబట్టి అక్కడి ప్రేక్షకుల్లో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమాపై ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు తమిళనాడులో సరిగ్గా సక్సెస్ కావడం లేదు. అయితే గేమ్ చేంజర్ విషయంలో ఆ పరిస్థితి మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రామ్ చరణ్ గారు, రాజమౌళి గారి కాంబోలో వచ్చినటువంటి ట్రిప్లర్ అక్కడ మంచి వసూళ్లు సాధించినప్పటికీ అది పాన్ ఇండియా సినిమా కావడం వల్ల ఆ ఇంపాక్ట్ సాధ్యమైంది. ఈసారి శంకర్ దర్శకత్వం కారణంగా తమిళ ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు. అయితే సంక్రాంతి పోటీలో కోలీవుడ్లో భారీ చిత్రమైన అజిత్ నటిస్తున్నటువంటి విధా ముయుడ్చి కూడా ఉంది. ఈ చిత్రం కూడా పొంగల్ బరిలో దిగుతుందని ప్రకటించడమే గేమ్ చేంజర్కు కొన్ని సవాళ్లను తెచ్చిపెట్టింది. కానీ తాజా పరిణామాల ప్రకారం ఈ సినిమాపై కాపీరైట్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విడుదల విషయంలో సందిగ్ధత అయితే నెలకొంది. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తమిళనాడు సినీ వర్గాలైతే చెబుతున్నాయి. అది సినిమా పోటీ నుంచి తప్పుకుంటే గేమ్ చేంజర్ తమిళనాడులో మరింత మార్కెట్ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. రామ్ చరణ్ గారు, శంకర్ గారి కాంబినేషన్లో ఈ సినిమాకు భారీ హైప్ తీసుకురావడమే కాకుండా రీజనల్ మార్కెట్ను కూడా బలంగా దాటడానికి ఉపయోగపడుతుందని ట్రేడ్ ఎనాలిస్టులు భావిస్తున్నారు. అజిత్ చిత్రం వాయిదా పడితే గేమ్ చేంజర్ తమిళనాడులో మరింత బలమైన స్థాయిని ఏర్పరచుకుని సంక్రాంతి సీజన్లో ప్రధాన హిట్గా నిలిచే అవకాశం అయితే ఉంది. ఇదే ఉండగా గేమ్ చేంజర్ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా గేమ్ చేంజర్ నుంచి 4వ పాటను అతి త్వరలో రిలీజ్ చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకే చాలా హైలైట్గా ఉండడంతో పాటు ఈ పాట గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని, ఈ పాట ఎంతో ఎమోషనల్గా సాగే పాటగా మేకర్స్ దీన్ని తీర్చిదిద్దినట్లుగా లీకు వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ పాట ప్రేక్షకుల్ని ఏ విధంగా కట్టిపడేస్తుంది, ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది, ఎలాంటి రికార్డ్స్ను తిరగరాస్తుంది అన్న విషయం తెలియాలంటే మేకర్స్ ఈ పాటను అఫిషియల్గా రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేయక తప్పదు.